వెల్కమ్ టు ది జో త్రూ వైబ్ ఛానల్. చందమామ కథ 8. అతివాగుడు చేసిన అనర్థం. గౌరీ కథ. ఒక ఊర్లో ఒక ధనికుడికి గౌరీ అనే ఒక కూతురు ఉండేది. ఆమె చాలా అందమైనది, చురుకైనది కూడా. ఆమెలో ఉన్న దుర్మార్గం ఏమిటంటే మాట్లాడకుండా ఒక్క క్షణం ఉండలేదు. చాలా అంటే చాలా అతివాగుడు. అనర్థానికి కారణమని తల్లి ఎంత చెప్పినా గౌరీ తలకెక్కించుకునేదే కాదు. ఆమె ఉద్దేశంలో ఎక్కువ మాట్లాడటం ఒక గొప్ప కళ, అంటే చెడ్డ అలవాటు కానే కాదు అని ఆమె అభిప్రాయం. తను పక్క వాళ్ళ గురించి, వేరే వాళ్ళ గురించి కూడా తను ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండేది. ఇలా మాట్లాడడం తప్పు అని వాళ్ళ అమ్మ ఎంత వారించినా వినేది కాదు. కాలక్రమేణా గౌరీ పెళ్లి చేసుకొని తన భర్త వెంట వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె తన అలవాటు మానుకునే అవసరం తనకు ఎప్పుడూ కలగలేదు. ఎందుకంటే ఆమె పొరుగున ఉన్న వాళ్ళు కూడా ఆమె లాంటి వారే నలుగురు ఉన్నారు. గౌరీ భర్తలాగే వారి భర్తలు కూడా రాజుగారి కొలువులో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. వాళ్ళు వెళ్ళగానే ఆడవాళ్ళందరూ చేరి కబుర్లు మొదలు పెట్టుకునేవాళ్ళు. ఆ కబుర్లు ఎప్పటికీ ఆగేవి కానే కాదు. గౌరీకి పొరుగున శారద అనే ఆమె ఉండేది. ఆమె ఈ జట్టుతో ఎప్పుడూ కలిసేది కాదు. ఆమె తన పనులేంటో తను చూసుకుంటూ ఉండేది. ఎవరి గురించి పట్టించుకునేదే కాదు. అందుచేత ఈ 5గురికి శారదను చూస్తే తేలిక భావంగా ఉండేది. ఆమెను కొంచెం చులకనగా చూసుకునేవారు. ఆమెను గురించి వాళ్ళు వీలైనంత తక్కువ చేసి మాట్లాడుకునేవారు. ఆమె ఉన్నా కూడా లేనట్టుగానే ఉండేవారు. ఒకసారి 5గురు ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా గౌరీ ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. ఒక్కసారిగా అందరికీ భయం వేసింది. మిగిలిన నలుగురు చాలా అంటే చాలా కంగారు పడిపోయి వాళ్ళకి ఏం చేయాలో తెలియక వీధుల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న శారద వాళ్ళ ముఖాలను బట్టి ఏదో జరిగిందని గ్రహించి ఆమె అడిగిన మీదట వాళ్ళు గౌరీ సంగతి చెప్పారు. శారద లోపలికి వెళ్ళి గౌరీ ముఖాన కొన్ని నీళ్లు చల్లి స్పృహ తెప్పించి నాడి చూసి నవ్వుతూ, నువ్వు తల్లి కాబోతున్నావు, కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా ఇప్పటినుంచైనా అని చెప్పి వెళ్ళిపోయింది. శారద చెప్పినది నిజమే అయ్యింది. గౌరీ గర్భిణిగా ఉండి పుట్టింటికి పోయి పండంటి కొడుకును ఎత్తుకుని తిరిగి వచ్చింది. అందరూ వస్తూనే ఆమె తనకు తెలిసిన వారందరినీ పిలిచి పెద్ద విందు చేసింది. అందరూ ఏవేవో బహుమతులు తెచ్చారు. అన్ని బహుమతుల కన్నా శారద తెచ్చిన బహుమానం గౌరీకి ఎక్కువ ఆకర్షణ కలిగింది. శారద తన కొడుక్కి సరిపోయే ఉన్ని దుస్తులు తెచ్చింది. వాటిని శారద స్వయంగా తయారు చేసిందని తెలిసి గౌరీ చాలా ఆశ్చర్యపోయింది. మర్నాడు గౌరీ మిగిలిన ఆడవాళ్ళతో ఈ మాట చెప్పినప్పుడు వాళ్ళు ఉన్ని దుస్తులు అల్లటం బ్రహ్మ విద్యేమీ కాదు, మనం అల్లినవి కొన్న వాటంత అందంగా ఉండవు, డబ్బుకి కకృతి పడి కొద్దిగా ఆ శారద చాలా పనులు తానే చేసుకుంటుంది. ఏం చేస్తుంది పాపం, మనలా డబ్బుండేది కాదు అని తేల్చారు. శారద కొద్దిపాటి పొదుపరి అన్న సంగతి గౌరీ గుర్తించింది. ఆమె పాడి చేస్తుంది, పిడకలు తయారు చేస్తుంది, దొడ్లో కూరలు పండించి ఎక్కువగా ఉన్నప్పుడు పొరుగు వారికి ఇస్తుంది. తన భర్తకు అంగీలు, తనకు రవికలు కుట్టుకుంటుంది. చిన్న చిన్న రోగాలకు స్వయంగా వైద్యం చేసుకుంటుంది. ఇంట్లో అన్ని పనులు, ఊడ్చడం, ఇల్లు సర్దడం అన్ని పనులు తనే స్వయంగా చేసుకుంటుంది. ఇలా ఉండగా గౌరీకి ఆమె భర్త ఒక్కసారి
ఒక రహస్యం చెప్పాడు. రాజుగారి పైన హత్య ప్రయత్నం జరిగింది. ఈ పరమ రహస్యం తనకు తెలిసినందుకు గర్వపడుతూ గౌరీ భర్త దాన్ని ఎవరికీ చెప్పవద్దని భార్యను హెచ్చరించాడు. కానీ భార్య నోట్లో ఏది దాగదే. అయితే ఈ రహస్యం గౌరీ నోట 2 రోజులైనా దాగలేదు. తను ఎంత దాచుకుందామనుకున్నా అది దాగట్లేదు. 3వ నాడు ఆమె ఈ రహస్యాన్ని తన స్నేహితురాళ్లకు చెప్పి దాన్ని మరెవరికి చెప్పొద్దని కోరింది. తను చెప్పింది ఒక్కరంటే ఒక్కరికి మాత్రమే. అదే షరతు మీద వాళ్ళు మరికొంతమందికి ఆ రహస్యాన్ని చెప్పేశారు. 4 రోజులు తిరగకుండానే ఆ రహస్యం నగరం అంతా పాకిపోయింది. 5వ రోజు రాజు భటులు గౌరీ భర్తను తీసుకుపోయి కారాగృహంలో పెట్టారు. అప్పటికి కానీ గౌరీకి అర్థం కాలేదు మాట పొదుపుగా వాడాలని. గౌరీ లబోదిబోమంటూ చాలా ఏడ్చింది. అందువల్ల ప్రయోజనం లేకపోయింది. ఆమె భర్త రాజుగారి ఆగ్రహానికి పాత్రుడయ్యేసరికి అందరూ ఆమెను చూడటానికే రావటానికే భయపడిపోయారు. మిత్రురాలు అనుకున్న అందరూ మాట్లాడడం మానేశారు. అయితే ఈ సంగతి తెలియగానే శారద గౌరీని చూడ్డానికి వచ్చింది. తను చేతనైన సహాయం చేయాలని అనుకునింది. చేస్తానని గౌరీకి హామీ ఇచ్చి వచ్చింది. గౌరీకి కాస్త ధైర్యం ఇచ్చింది. ఆమె తన ఇంటికి వెళ్ళి తన భర్తతో జరిగిందంతా చెప్పి గౌరీ భర్తను ఎలాగైనా కాపాడేందుకు ఒక మార్గం కూడా సూచించింది. శారద భర్త రాజును చూడబోయాడు. రాజు దగ్గరకు వెళ్ళి రాజు తన రహస్యం బయటపడినందుకు చాలా కోపంగా ఉన్నాడు. అందుచేత ఆయన గౌరీ భర్తను రాజద్రోహిగా పరిగణించి అతనికి మరణశిక్ష వేయించాలని దేశ బహిష్కరణ గాని విధించే ఉద్దేశంతో ఉన్నాడు. శారద భర్తను చూడగానే రాజు ఏమిటి పని అని చిరాకుగా అడిగాడు. తను చాలా భయపడుతూ, మహారాజా, ఒక దొంగ కేవలము డబ్బు కోసమే ఒక ఇంట దొంగతనం చేశాడనుకోండి. వాడు దొంగలించిన సంచిలో డబ్బు మాత్రమే ఉంటే వాడు మామూలు దొంగ అవుతాడు. అయితే అందులో రహస్య రాజకీయ పత్రాలు కూడా ఉంటే రాజద్రోహి అవుతాడు. నిజం ఎలా తెలుసుకోవడం అని శారద భర్త అడిగాడు. ఈ మాట ఎందుకు చెబుతున్నావు అని రాజు అడిగాడు. మీరు రాజద్రోహి అనుకునే వ్యక్తి నిజంగా రాజద్రోహి కాడు. అతను తన భార్యను నమ్మి రహస్యం చెప్పాడు. ఆమెకు అతిగా మాట్లాడే అలవాటు ఉండడం వల్ల ఆమె ఆ రహస్యాన్ని దాచలేకపోయింది అన్నాడు శారద భర్త. నేను నమ్మను. ఎంత అతిగా మాట్లాడే వారైనా రహస్యాన్ని దాచలేకపోయారు అన్నాడు రాజు. తమరు మరణించినట్లయితే సాహసించి ఒక సూచన ఇస్తాను. మహారాణి గారికి ఏదైనా ఒక రహస్యం చెప్పి చూడండి. మీరు పరీక్ష చేస్తున్నట్టు ఎవరికీ తెలియనివ్వకుండా 4 రోజులు వేచి ఉండండి అన్నాడు శారద భర్త. అతని మాటలలో కొంత సబబుగా ఉన్నట్టు తోచి రాజు అతను చెప్పినట్టే చేశాడు. మహారాణికి కూడా అతిగా వాగే దురలవాటు ఉన్న సంగతి అందరికీ తెలుసు. రాజు ఆమెకు చెప్పిన రహస్యం దాగలేదు. రాజు తన తప్పు గుర్తించి గౌరీ భర్తను చెరవిడిపిస్తూ భార్య విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. అంతేగాక అతివాగుడు వల్ల కలిగిన అనర్థాలకు గురించి శిలాశాసనాలు దేశమంతా వేయించాడు. తన భర్తకు విముక్తి కలిగాక గౌరీ శారదకు ఎన్నో విధాలుగా కృతజ్ఞతలు చెప్పుకొని, నీవు నాకు ఎన్నో ఉపకారాలు చేసినా కూడా మేం నిన్ను గురించి నిందాపూర్వకంగా మాట్లాడుకోవటం మానలేదు. ఎందువల్ల అంటావు అని అడిగింది. అతిగా మాట్లాడడమే అందుకు కారణం.
మాట్లాడడానికి ఏదో ఒక విషయం కావాలి కదా. ఏది దొరకకపోతే తెలిసిన వాళ్ళను గురించి చెడ్డగా మాట్లాడుకోవటం మొదలుపెడతారు. అందువల్ల ఆ కారణంగా ద్వేషాలు పెరుగుతాయి అన్నది శారద. గౌరికి జ్ఞానోదయమైంది. ఎక్కువ మాట్లాడకపోవటం వల్లనే శారద ఎన్నో విద్యలలో ఆరితేరిందని గ్రహించి ఆమె తన అతివాగుడిని కట్టిపెట్టి శారద దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకుంది. ఈ కథ వల్ల మనం ఏం తెలుసుకుంటున్నామంటే అతిగా మాట్లాడటం అనర్థాలకు దారి తీస్తుంది అని. కాబట్టి తక్కువ మాట్లాడదాం, సమస్యలను తక్కువ తెచ్చుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.